చలి కాచుకోవడం అయిపోయింది కదా, ఇంకొచ్చి పడుకోవచ్చుగా. అవునండి, అక్కడి నుంచి నిద్ర. ఏంటి మనం ఊటీకి వచ్చింది పడుకుని నిద్రపోవడానికా? మరి ఇంక దేనికి? అది అలా అడిగావు, సమాధానం చక్కగా చెప్తాను. ఇప్పుడు ఉన్నావు అనుకో, ఎంత చక్క ఇలా పడుకున్నావు అనుకో, ఆ తర్వాత నేనేమో ఇలా కూర్చున్నాను కదా, కూర్చుని కాదు ఇలా ఇలా పడుకుని ఇదేవిడ పెసరట్ల మినపప్పులాగా సమయం చూసుకుంటారు. నువ్వా ఇలా ఊడిపడ్డావేంటి? అర్జెంట్ గా ఉంటే ఉన్నపడంగా బయలుదేరాలి బాబు, అక్కడ కారు యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి మన బొంగరాల బాబాయ్ ఫట్ట? నా నోటితో నేను చెప్పలేను బాబు, చాముండేశ్వరి దేవి గారు ఉన్న కారు యాక్సిడెంట్ అయింది బాబు. యాక్సిడెంటా? అమ్మకేమన్నైందా? నా నోటితో నేను చెప్పలేను అమ్మా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నా నోటితో నేను చెప్పలేను బాబు. పోనీ పెద్ద ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? నా నోటితో నేను చెప్పలేను అయ్యా. మరి ఇక దేంతో చెప్తావు? సీరియస్ గా చెప్తుంటే ఏమిటండి మీ జోకులు? పదండి వెళ్దాం. అది కదా రేఖ, ఇప్పుడు అమ్మని చూసుకోవడానికి అక్కడ మనుషులు ఉన్నారు కదా, ఈవేళ నైట్ కి మనం ఊటీలోనే ఉండిపోయి ఆ తర్వాత మార్నింగ్ ఇంతక్క అమ్మకలా ఉంటే మన ఇద్దరం సారీ. పదండి ప్లీజ్ రండి. ఒరే అన్నయ్య, మన కబురంతగానే వాళ్ళు వచ్చేస్తారంటావా? వచ్చి తీరాలమ్మా. ప్లాన్ వేసింది ఎవరు? ఈ మినీ చాణుక్యుడు విఆర్ బొంగరాల. అరుగో వచ్చేశారు. అమ్మా అమ్మా, నీకేదో యాక్సిడెంట్ జరిగిందన్నారు, ఏమైందమ్మా? ఆ మైసూరు చాముండేశ్వరి దయ వల్ల అత్తగారికి ఏమీ జరగట్లేదు, లేకపోతే ఏ కాలో చెయ్యో విరుగుండాల్సింది కదండి అత్తయ్య గారు. అవునమ్మా, కారు పూర్తిగా దెబ్బతింది, కానీ నాకేమీ జరగలేదు. నేను వద్దంటున్నా మీ మామయ్య కంగారు పడి మిమ్మల్ని రప్పించేశాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు తల్లి, వెళ్ళి డ్రెస్ తీసుకో పోమ్మా. బాబు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఏదో శోభనం హనీమూన్ అని సరదాగా వెళ్ళిన మిమ్మల్ని హఠాత్తుగా వెనక్కి పిలిపించేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏళ్ళు జర్లు ఉన్న ఏ దిక్కుమాల జైల్లో మిమ్మల్ని పరచిన పాపం లేదు. ఇదిగో నువ్వు ఎక్కువగా మాట నన్ను నవ్విలేకు. అసలే వాళ్ళ సరదాలన్నీ పాడు చేశానని చాలా కుమిరిపోతున్నాను. మా సరదాలని పాడు చేసిన ఎవరో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే సరే సరే, లేకపోతే నోటుకు వచ్చినట్టు తిడతాను. తిట్టు బాబు, చీకటి పడ్డాక అసలు మా చెవులు వినిపించవుగా. తెల్లవారుతుందిగా, అప్పుడు తిడతా. అల్లుడు గారు చూసావా, ఊటీకి వెళ్ళినా నిన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా ఎలా ప్లాన్ చేశానో, అదే చాముండేశ్వరి దేవి తెలివితేటలంటే. ఇదెలా ఉంది? నాతో పెట్టుకోకు, నేను ఆంధ్ర క్వీన్ని. ఏమని సెలవిచ్చారు? నాతో పెట్టుకోకు, నేను ఆంధ్ర క్వీన్ని. అది ఒకప్పుడు, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కే. ఎందుకులే, నా నోటితో నేను చెప్పుకుంటే బాగుండదు. ఈ పాటికి నువ్వు వినే ఉంటావు, కాబట్టి నాతో అస్సలు పెట్టుకోవద్దు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ముహూర్తం బాగుందని రైలు బోగీలోనే జరిగిపోయింది. ఏమిటది? శోభనం. ఇదెలా ఉంది బాబాయ్? ద్వితీయ విఘ్నం ఉండకూడదని పువ్వులు అవి పురమాయించాను, అవి కొంచెం పంపి ఏర్పాటు చేసుకోండి. ఏమిటి? అలాగే. శోభనం జరగకుండా చేస్తామని చెప్పి వెళ్ళిన మీరు శోభనం జరిపించి తీసుకొస్తారా? నా ముందు నిలబడ్డానికి మీకు సిగ్గుగా లేదు? రైల్లో అప్పం బప్పం అయితే మేము ఏం చేయండి? అవసరమైతే ఆ రైలే కొనేసి ఉండాల్సింది. వెళ్ళి ఈ శోభనం జరగకుండా అడ్డం పోనా? అడ్డం పడు, లాగి తన్నేటంటే మొహం మామిడి తండ్రి అయిపోద్ది. ఏమండి, ఇలా ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళను చూస్తూ నించోవాలి? ఏమో నాకేం తెలుసు, నిజంగా నీకు ఏం తెలీదా? భలేవారే, నాకేం తెలుసు? నుంచుని కాళ్ళు పీకేస్తున్నాయి, అలా కూర్చుని చూసుకుందామా? నాకు పీకేస్తున్నాయి, కూర్చుందామా? అయ్ బాబోయ్. ఏమండి, ఇంట్లో డన్ల పరుపులు స్ప్రింగ్ కాట్లు ఉంటే అవి తీసేసి కొట్టుగది నుంచి డొక్కు మంచం తీసుకొచ్చి వేయించారేమిటండి? అక్కడే మన నాకు కాలుద్ది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి శోభన కార్యక్రమానికి ఈ మంచమేగా వాడుతున్నారు. అలాగే మన శోభనానికి కూడా ఎంచక మన ఇద్దరం అదనమాట. అది కాదండి, ఊగుతోంది, పడిపోతామేమో. మొత్తం అనినట్లు గట్టిగా బిగించా. నిజంగా? కూర్చో. అత్తా,
వాళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రి అస్సలు లేదనుకో. సంతోషించాం. థ్యాంక్స్. అన్నట్టు నీకు ఒక శుభవార్త చెప్పనా? ఊటీ వెళుతూ రైలు పెట్టిలో మా శోభనం జరిగిందని చెప్పానే, అదంతా అమ్మా చెల్లెమ్మా, ఎలాగైనా అల్లుడిని పోలీసులకు అప్పచెప్పి ఒక 6 నెలలు జైలుకి పంపించేస్తే ఈలోగా అమ్మాయి మనసు విరిగిపోతుంది, మర్చిపోతుంది. ఆ తర్వాత డైవర్సు, ఆ పైన పెళ్లి. ఏం నేరం చేశాడని అతను జైలుకి పంపిస్తారు? ఏం నేరం చేశాడంటే ఆలోచిస్తారండి అనుభవం ఉన్న వాళ్ళు, చెప్పండి. చెబుతాను, నువ్వు నోరు మూసుకురుకో. లక్ష్మి, నీ కొడుకు బంగారు బొమ్మలా ముద్దుగా ఉన్నాడే. అంతా వాళ్ళ మేనమామ పోలిక అనుకుంటా అత్తయ్య. అవునయ్యా. మేనల్లుడు అల్లుడెక్కడా? అనలా పిరికి వాళ్ళ కాకుండా మీ నాయనమ్మలా మంచి పొగరబోతున్నా పెరగాలరా. ఇగో బొమ్మలు, ఇగో. ఒరేయ్, ఇప్పుడే ఎందుకు రాయింది బొమ్మల వీడికి? ఏంటమ్మా, కోటేశ్వరకు ఎక్కించే బాధ్యత నాది. నువ్వు ఆ నెత్తి మీద ఇసుకెళ్ళి ఆవిడ తల పొగరతించే బాధ్యత నీది. ఓకే 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 అన్నాడు. అమ్మా రామ్మా. రేఖ, అల్లుడు గారేరి? ఏమండి? అత్తయ్య గారు మీరా? సారీ. ఏం లేదమ్మా, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించుంటే కట్నంగానో కానుకగానో ఓ 25 లక్షలు ఇవ్వాలనుకున్నాను. నీకు నచ్చిన ఉత్తముడిని చూసి నువ్వే చేసుకున్నావు. అయినా తల్లిగా నా బాధ్యత నేను నెరవేర్చాలిగా. ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఈ 25 లక్షలు నీకు ఇస్తున్నాను. చూసారండి మా అమ్మకు మన మీద ఎంత ప్రేమ. అవును. అయినా మాకెందుకమ్మా ఇవన్నీ? మేము ఇంట్లోనే కదా ఉంటున్నాం. ఇదంతా మాది కాదు, మేం వేరే అన్నట్టు మాకెందుకు ఈ డబ్బు? పైగా ఇలాంటివన్నీ ఆయన పట్టించుకోరు. అల్లుడు గారి మంచితనం నాకు బాగా తెలుసు. ఈ డబ్బు నీకోసం ఉంచింది, తీసుకోమ్మా. నువ్వు తీసుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. జాగ్రత్తగా దాచుకో. అత్తయ్య గారు, మనుషుల్లో దేవతలు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీలాంటి దేవతకి నేను అల్లుడినవటం నా పూర్వజన్మ సుకృతం. రేఖ, నీ మీద ఎంతో ప్రేమతో అత్తయ్య గారు డబ్బిస్తానంటుంటే కాదనటం మంచిది కాదు. తీసుకో. తీసుకోమ్మా. తీసుకో. వస్తాను. అత్తయ్య గారు, మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే అల్లుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి, డబ్బు లోపల పెట్టండి. పెట్టండి, పర్లేదు. నీ ఇష్టం. సోప్ అమ్మాం సోప్. మొహం తోగురానా? నువ్వు మొహం దోముకోకపోతే దేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, తిప్పి చూడు. ఆ ముద్ర ప్రకారం ఓ తాళం చెవి చేయించురా. అది సరేగానండి, తమరు ఒకసారి వరంగల్ జైల్లో తాళం చెవి ముద్ర ఇలాగే సోప్ మీద గుద్దితే ఆ వాటన్ గాడు కూడట్టగా కొళ్ళబడిచి ఇదిగో జైలు తాలూకు డీటెయిల్స్ వద్దా పని చూడు. చూడమ్మా రేఖ. ఏంటమ్మా? చూడమ్మా, అర్జెంటుగా 5 లక్షల డబ్బు కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇంట్లో అంత డబ్బు లేదు. నేను మీకు ఇచ్చిన డబ్బులోంచి 5 లక్షలు ఇస్తే బ్యాంక్ తెరవగానే ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. ఏమండి, డబ్బు మీ దగ్గరే ఉంది కదా? అమ్మకి 5 లక్షలు కావాలట. అలాగే. వీడి పని సెంటర్ మనం పోదాం. ఏమిటండి? డబ్బు పెట్టి అక్కడ కనపడలేదు. నన్ను అడుగుతారేమిటి? మీరేగా పెట్టారు, సరిగ్గా చూడండి. పెట్టింది నేనే, కనేది డబ్బు పోయిందా? నేను ఇచ్చిన 25 లక్షలు మాయమైపోయాయా? నువ్విచ్చిన పెట్టె బీరువాలో పెట్టి ఆయనే తాళం వేశారమ్మా, కానీ కనిపించడం లేదు. 25 లక్షల రూపాయలు పోయాయా ఈ ఇంట్లో? అంటే బయట నుంచి ఎవరో దొంగలు వచ్చారన్నమాట. బయట జైల్లో నువ్వు ఎక్కడ ఉంటున్నారండి? ఈ మధ్య ఇళ్లలోనే ఉంటున్నారు దొంగలు. ఇది ఎలా జరిగిందో ఏమిటో నాకేం అంత చిక్కడం లేదు. మీకు నాకు ఏం అంతు చిక్కుతుందిలేండి. ఇలాంటి విషయాలు అంతు చిక్కేది పోలీసులకే. వాట్ మిస్టర్, ఆ డబ్బు మీరే బీరువాలో పెట్టారా? తాళం మీరే వేశారా? తాళం చెవి ఎవరికైనా ఇచ్చారా? ఐ సీ. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి, మాతో స్టేషన్కి రండి.
ఏమండి, ఏమిటండి ఇది? ఆ డబ్బు మీకు అవసరం అనుకుంటే నాతో ఒక్క మాట చెప్పుండాల్సిందే. ఇంతవరకు రానివ్వకుండా నేనే ఇచ్చుండేదాన్ని. ఎందుకండి ఇలాంటి పని చేశారు? అమ్మా, బావను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఊరంతటికి పేరున్న వాళ్ళం మనం. మన గురించి నలుగురు ఈ చాముండేశ్వరి దగ్గర తప్పు చేస్తే ఎవరి గతైనా అంతే. అత్తే కరెక్ట్. నమస్తే సార్. జగన్నాథం గారు మీరు పంపించిన డబ్బుతో చాముండేశ్వరి టెక్స్టైల్స్ లో వారి షేర్స్ మీ మిసెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ పంపించారు. చూపించండి. 25 లక్షల రూపాయలతో షేర్స్ కొన్నట్లు ఇందులో క్లియర్ గా ఉంది. మరి డబ్బు పోయిందని రిపోర్ట్ ఇచ్చారేంటి? ఈ విషయం ముందుగా మీరు ఎందుకు చెప్పలేదండి? రుజువులు కనిపిస్తే తప్ప నిజాలు ఈ ఇంట్లో మనుషులు నమ్మరేమోనని. అమెరికా నుంచి ఫోన్ వచ్చే టైం అయింది. అమెరికా కాలైతే నేను మాట్లాడాలి. ఇదిగోండి, మా ఆవిడ మార్కెట్కి వెళ్ళి మటన్ తిండి అంటే తన మాట కూడా వినకుండా ఇక్కడేదో కొంప మునిగిపోయిందని పరిగెట్టుకొచ్చాను. తీరా చూస్తే ఇక్కడ కేసు లేదు, అక్కడ మటను లేదు. ఇంకెప్పుడు పోలీసులు ఇలా పిలవకండి.